హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ధ్యానాభివందనములు. నా పేరు చంద్రశేఖర్. నేను ఒక ఐటీ కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనకి ఒక అద్భుతమైన అవకాశము. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఫౌండర్, మన ప్రియతమ ఒక అద్భుతమైన ఒక గొప్ప స్పిరిచువల్ సైంటిస్ట్, మాస్టర్, ఇంజనీర్, మెనీ థింగ్స్. తన ద్వారా మనం ఈరోజు ఒక మెడిటేషను, ధ్యానము, మైండ్ఫుల్నెస్ ఒక బిజినెస్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎన్నో విషయాలు, ఒక కాంపిటీషన్ ఉంటుందా, రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా మన మేనేజ్మెంట్ మెడిటేషన్ ద్వారా ఏ విధంగా మన బిజినెస్ని గ్రోత్ చేయొచ్చు, బిజినెస్ ఎక్కువ అభివృద్ధి చెందించవచ్చు, ఇలా ఎన్నో విషయాలను ఈరోజు మన పత్రి సార్తో మాట్లాడుకునే అవకాశం ఉంది. సో సార్, థ్యాంక్ యూ. నమస్కారం. మాకు ఇటువంటి మంచి టైము, అవకాశం ఇచ్చినందుకు. సార్, మొదటగా నేను మిమ్మల్ని 99లో కలిసిన తర్వాత నాకు ఒక 3 సంవత్సరాలు పట్టింది ధ్యానం గురించి. అయితే నేను ఐటీలో చేస్తూ దీన్ని బాగా అబ్జర్వ్ చేశాను. ఆ టైంలో జాబ్ చేసుకుంటూ 2002లో మెడిటేషన్ ద్వారా నాకు ఒక 2 నెలల్లో బాగా అర్థమైంది, మనలోని స్ట్రెస్ అనేది ఏమైనా ఉంటే అది కేవలం మన ఆలోచన ద్వారా, దాని ద్వారానే ఉంది. కాబట్టి ధ్యానం ద్వారా పూర్తిగా ఈజీగా తగ్గించుకోవచ్చు. అప్పుడు క్లారిటీ పెరుగుతుంది, ఎంతో ఈజీగా ఏ పనైనా సునాయాసంగా చేయొచ్చు. కాబట్టి దాన్ని నేను ఆ టైంలో నా బిజినెస్లో బాగా ఉపయోగించి ఏ పనైనా ఈజీగా చేయడం మొదలుపెట్టాను. సో అక్కడి నుంచి బాగా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మెడిటేషన్ ద్వారా. సో అయితే తర్వాత దాన్ని త్రూఅవుట్ నేను బిజినెస్లో ఉపయోగించడం జరిగింది, మంచి మంచి ఫలితాలు వచ్చాయి. సో అలా చేస్తూ ఈ మధ్య ఎక్కువగా ధ్యానం, మెడిటేషన్, దాన్నే మైండ్ఫుల్నెస్ అని అంటూ ప్రతి కంపెనీలోనే బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో మెడిటేషన్ నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మైండ్ఫుల్నెస్ అనే వర్డ్ కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, వస్తుంది. సార్, మెడిటేషన్కి మొదటగా మైండ్ఫుల్నెస్కి డిఫరెన్స్ ఏంటి? మైండ్ఫుల్నెస్ అన్న పదానికి తెలుగులో చెప్పుకోవాలంటే ఏకాగ్రత. మనసు పరిపరి విధాలు పోతుంటే మనిషికి మైండ్ఫుల్నెస్ లేనట్టు. ఏక విధంగా ఉంటే దానికి మైండ్ఫుల్నెస్ ఉన్నట్టు. ఒకసారి ఏమైందంటే, ఒక ఆగంతకుడు బుద్ధుడి ఏరియాలోకి వెళ్ళిపోయాడు. చూశాడు, బుద్ధుడు ఉన్నాడు అక్కడ, అందరూ ఆయన చుట్టూ అందరూ కూర్చున్నారు. ఈయన కొత్త మనిషి, అలా అటు నుంచి ఎటు వెళ్తున్నాడు, అటు వెళ్ళిపోయాడు. కాసేపు చూశాడు, అంత బుద్ధుడు ఏదో చెప్తున్నాడు, వాళ్ళంతా ఏదో వింటున్నారు. నేను కూడా ఏదైనా ప్రశ్న అడిగితే బాగుంటుంది అని అడిగాడు అని అనుకున్నాడు. జనరల్గా తెలుసు ధ్యానం ఏదో జరుగుతుందని చెప్పేసి ఇదే ప్రశ్న అడిగాడు, ధ్యానం అంటే ఏమిటి సార్ అని అడిగాడు. వాడికి అక్కర్లేదు, వాడు ఊరికి అది అటు నుంచి వెళ్తున్నాడు అంతే. బుద్ధుడు గమనించాడు అతని వాలకాన్ని. ఇతడు ఆత్మజ్ఞానం కోసం రాలేదు, ఎన్లైటన్మెంట్ కోసం రాలేదు, అటు వెళ్తూ ఇటు వచ్చాడు అంతే అని చెప్పేసి. బుద్ధుడు అతనికి చెప్పింది ఏంటంటే, నాయన, నడుస్తున్నప్పుడు నడు, తింటున్నప్పుడు తిను అన్నాడు. వాక్ వైల్ యు ఆర్ వాకింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్ అని చెప్పి బుద్ధుడు నోరు మూసుకుని కూర్చున్నాడు. వీడికి అర్థం కదే, నడుస్తున్నప్పుడు నడవడం ఏమిటి, తింటున్నప్పుడు తినడం ఏమిటి. తర్వాత శిష్యుడితో అడిగాడు, ఏంటి బాబు ఇదంతా అంటే, బాబు, నువ్వు నడుస్తున్నప్పుడు నీ మనసు ఇంకెక్కడో ఉంటుంది, నీ పెళ్ళాం దగ్గర ఉంటుంది, మొగుడు దగ్గర ఉంటుంది, పిల్లల దగ్గర ఉంటుంది. నువ్వు నడక మీదే పెట్టాలి నీ మనసు కూడాను. నీ శరీరం నడుస్తుంటే నీ మనసు కూడా నడవాలి. అలాగే నువ్వు తింటున్నప్పుడు ఇంకేవేవో ఆలోచిస్తూ తింటున్నావు, అలా కాకుండా తింటున్నప్పుడు కేవలం భోజనం మీదే నువ్వు దృష్టి పెట్టాలి. ఇది బుద్ధుడు చెప్పింది అన్నాడు. ఓహో, అదా సంగతి, ధ్యానం అంటే అదా అనుకున్నాడు. వాడు ఊరికి వెళ్ళిపోయాడు. గుర్తుకొచ్చింది, నడుస్తున్నాడు, కానీ వాడు గమనించాడు వాడి మనసు ఇంకెక్కడ ఉందని చెప్పేసి. ఓహో, ఇప్పుడు నేను నడక మీదే పెట్టాలా అని చెప్పేసి అది అభ్యాసం చేయడం మొదలుపెట్టాడు. బుద్ధుడు చెప్తే ఏదో ఉంటుంది దానిలో అని చెప్పేసి. ఎస్. అలాగే భోజనం చేస్తున్నప్పుడు
ఆ బిజినెస్, ఈ బిజినెస్, ఆ వ్యాపారం ఇవన్నీ ఆలోచించే బదులు భోజనం గురించి ఏం తింటున్నాడో, ఏం చేస్తున్నాడో దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అంటే మనసుని శరీరంతో పాటు ఉండడం నేర్చుకున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మైండ్ఫుల్నెస్. ఓకే. అంటే వేరెవర్ యువర్ బాడీ ఈజ్ దేర్, యువర్ మైండ్ షుడ్ బి దేర్. అంటే నువ్వు ఆఫీస్లో, నీ బాడీ ఆఫీస్లో ఉంటే నీ మైండ్ ఇంట్లో ఉండకూడదు. ఓకే. నీ శరీరం ఇంట్లో ఉంటే నీ మనస్సు ఆఫీస్లో ఉండకూడదు. నీ మనస్సు కూడా ఇంట్లోనే ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ మైండ్ఫుల్నెస్. అంటే ఏకాగ్రత. ఓకే. ఏక విధంగా మనసును పోనీయడం, బహువిధంగా కాదు, పరిపరి విధాలు కాదు. ఓకే. ఒక చోట ఇప్పుడు 5 నిమిషాలు నేను ఢిల్లీలో ఉంటాను, కలకట్టాలో ఉంటాను, అమెరికాలో ఉంటాను, వ్యాపారం చేస్తున్నాను, వ్యవసాయం చేస్తున్నాను అంటే 5 నిమిషాలు ఎవరి మైండ్ తిరుగుతూ ఉంటుంది. అది మైండ్ఫుల్నెస్ లేకపోవడం. ఓకే. అంటే ప్రెజెంట్ మూమెంట్ అవేర్నెస్ అని కూడా. అది అంటే ఉన్న పనిలో నువ్వు ఏకాగ్రత చూపించాలి. నువ్వు ఏం చేస్తుంటే అది. ఓకే. నడుస్తుంటే నడకలో, తింటుంటే తింటిలో, వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ఉండాలి. బాడీ అండ్ మైండ్ షుడ్ బి వన్. నీ శరీరము, నీ మనసు ఒక చోట ఉండాలి. శరీరం వదిలిపెట్టేసి మనసు, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, కానీ మనసు ఎక్కడో ఉంది, యాక్సిడెంట్ అవుతుంది. ఎప్పుడు యాక్సిడెంట్ కాదు? నువ్వు మైండ్ఫుల్నెస్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, బండి నడిపిస్తున్నప్పుడు. ఒక క్షణం కూడా మైండ్ అటు ఇటు పోయేదనుకో, ఇంకెవడో వస్తాడో నీకు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ ఎందుకు అవుతున్నాయి? మైండ్ఫుల్నెస్ లేక, ఏకాగ్రత లేక. దాని మీద ఒక క్లాసులో 100 మంది ఉంటారు, 10 మంది ఫస్ట్ క్లాస్ వస్తారు, మిగతా 90 మంది ఫెయిల్ అవుతారు. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వాళ్ళు అందరూ క్లాస్లో ఉన్నారు కదా, కానీ వాడి బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. వాడు ఎవరైతే ఫస్ట్ క్లాస్ వచ్చాడో వాడు బాడీ ప్రజెంట్, మైండ్ కూడా ప్రజెంట్. దట్ ఈజ్ మైండ్ఫుల్నెస్. సో దాని మీద దృష్టి పూర్తిగా ఉండదు. సో ఒకనొక ఆగంత కూడా వచ్చినప్పుడు బుద్ధుడిని అడిగినప్పుడు ఇలా చెప్పాడు. అదే ఒక సీనియర్ మాస్టర్ అయినప్పుడు ఏం చెప్తాడు బుద్ధుడు? మనసును నిర్మూలన చెయ్యి అంటాడు. ఓకే. అది మెడిటేషన్. యోగ చిత్తవృత్తి నిరోధ. ఓకే. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడం, ఆపడం. ఏకాగ్రత చేయడం కాదు, నిల్ చేయడం, జీరో చేయడం. ఓకే. అది ధ్యానం. ఓకే. దానికి ముందు స్టెప్ ఇది. ముందు స్టెప్ ఇది, తర్వాత స్టెప్ కూడా అదే. ఓకే. నువ్వు బాగా ధ్యానం అయిన తర్వాత ఇంకా ధ్యానం చేయక్కర్లేదు, అన్నింటిలో నీకు ఏకాగ్రత వచ్చేస్తుంది. నీ డే టు డే లైఫ్లో, నీ బిజినెస్లో, దట్స్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్. ధ్యానం ద్వారా యూ హ్యావ్ అచీవ్డ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. బికాస్ యూ హ్యావ్ ఫౌండ్ గ్రేట్ మైండ్ఫుల్నెస్ త్రూ యువర్ మెడిటేషన్. అంటే మైండ్ఫుల్నెస్ బిఫోర్ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ ఆఫ్టర్ మెడిటేషన్. ఓకే. అండర్స్టాండ్? ఎస్. Mindfulness is a result of meditation and mindfulness is a step towards meditation. Rendu. Okay, so step towards meditation. Both. So ఇది నా నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఐ థింక్ మైండ్ఫుల్నెస్ చాలా చక్కగా మనం నేర్చుకున్నాము. ఏకాగ్రత ఉంటే మైండ్ఫుల్నెస్, మెడిటేషన్కి, ధ్యానానికి అది ముందు స్టెప్. ధ్యానం ద్వారా మైండ్ఫుల్నెస్ వస్తుంది, దాని ద్వారా ఇంకా ఏమేమి వస్తాయి, దాని ద్వారా ఇంకా చాలా జరగబోతుంది. మైండ్ఫుల్నెస్ అనేది ఒక స్టెప్ సార్, దాని ద్వారా ఇంకా వేరే బెనిఫిట్స్ అన్నీ వస్తాయి. బెనిఫిట్స్ నువ్వు ఏకాగ్రతగా ఉంటే స్కూల్లో, కాలేజీలో ఫస్ట్ వస్తావు. ఏకాగ్రత బిజినెస్ చేస్తే నీ బిజినెస్ అభివృద్ధి చెందుతుంది. నువ్వు ఏకాగ్రత ఇంట్లో ఉంటే నీ ఇంటి వాళ్ళు, నీ సంసారం నేను అప్రిషియేట్ చేస్తుంది. ఏకాగ్రత ఎక్కడుందో అక్కడ సక్సెస్ ఉంది. ఓకే. కనుక ధ్యానం ద్వారా మనం అన్ని రంగాల్లో మనం సఫలత సాధిస్తాం. ఓకే. ప్రతి రంగంలో, ఏ రంగంలో ఉన్నా కూడా, ఏ రంగంలోనూ సఫలత ఉంది. సో సార్ ఈరోజు హెర్మన్ హెస్సే ఒక బుక్ ఉంది, గ్రేట్ బుక్, నోబెల్ ప్రైజ్ లారెట్. ఓకే. హెర్మన్ హెస్సే. ఓకే. అందులో ఇలాగే ఒకడు ఉంటాడు. నీకు ఏ పని వస్తుంది అన్నాడు. వాడు పని కోసం వెళ్తాడు. నువ్వు ఏ పని నేర్చుకున్నావు అంటాడు. నేనా ఊరికే కూర్చోవడం నేర్చుకున్నాను అంటాడు. వాడు మెడిటేషన్ నేర్చుకున్నాడు. వాడు ఊరికే కూర్చోగలవా? నేను అభ్యాసం చేసిన సార్ ధ్యానం అంటాడు. అది అభ్యాసం చేస్తే మిగతా ఈజీగా వస్తాయి అని చెప్పి వాడు వ్యాపారం నేర్పించాడు. 2 రోజులు వ్యాపారం నేర్చుకున్నాడు. రైట్. ఓకే. ఈ బికెమ్ ఏ గుడ్ బిజినెస్ మ్యాన్. ఓకే. ఊరికే కూర్చోవడం వస్తే ఏదైనా నీ చేయొచ్చు అంటాడు హెర్మన్ హెస్సే. ఓకే. అంటే నీ మనసు నిశ్చలంగా నువ్వు చేయడం నేర్చుకుంటే, నిశ్చలమైన మనసుతో నువ్వు ఏదైనా సాధించవచ్చు. వ్యవసాయం చేస్తే వ్యవసాయం సాధించవచ్చు, సంగీతం నేర్చుకుంటే సంగీతం వచ్చేస్తుంది తొందరగా, వ్యాపారం చేస్తే వ్యాపారం, ఏదైనా వస్తుంది. ఇది వస్తే అన్నీ వస్తాయి అని హెర్మన్ హెస్సే పుస్తకం. ఓకే.
సో సార్ దెన్ మెడిటేషన్, మైండ్ఫుల్నెస్ అంటే ఏకాగ్రత, కానీ ధ్యానం అన్నప్పుడు మనస్సు నిశ్చలత అయిపోవటము, మనసు శూన్యత, మనసు శూన్యత అయిపోవటము. సో దాని ద్వారా మళ్ళీ ఏకాగ్రత వస్తుంది. మళ్ళీ ఏకాగ్రత వస్తుంది. దాని ద్వారా మనం ఏదైనా కూడా సాధించవచ్చు. మనం ఏ రంగంలో అయినా సరే నువ్వు అభివృద్ధి సాధిస్తాం, నైపుణ్యం సాధిస్తావు, తొందరగా సాధిస్తాం. ఏ రంగమైనా సరే. ఏ రంగంలో. ఎస్ సార్. సార్ ఇప్పుడు ఈ మైండ్ఫుల్నెస్కి చాలా టెక్నిక్స్ చెప్తున్నారు. నేను నేర్చుకున్నది మీ ద్వారా ఆనాపానసతి ధ్యానం. దాని ద్వారా ఎంతైనా అభివృద్ధి ఉంది, ఎంతైనా రిజల్ట్స్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయని క్లియర్గా పర్సనల్ లైఫ్లో కానీ చూడడం జరిగింది. అయితే ఇప్పుడు కంపెనీల్లో చాలా టెక్నిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు మైండ్ఫుల్నెస్ అని చెప్పేసి. అందులో 1 minute 2 minutes టెక్నిక్ అని, లేకపోతే 5 minutes అని, బిఫోర్ మీటింగ్స్, ఆఫ్టర్ మీటింగ్స్ అని వేరియస్గా ఓన్లీ రోజుకి 5 నిమిషాలు చేసి సరిపోతుందంటూ. సో దీని గురించి అది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా, అది ఒక ప్రికర్సరీ అన్నారు, అలాగా అది న్యాచురల్ స్టెప్ అంటారా? ఏ స్టెప్ అయినా ఉపయోగపడుతుంది. ఓకే. కానీ ఆనాపానసతి చేస్తే ఇంకేది చేయక్కర్లేదు. ఏది ఉంటే ఇంకేది అక్కర్లేదో దాని పేరు ఆనాపానసతి. ఓకే. ఏది ఉంటే ఏది అక్కర్లేదు ఆనాపానసతి. అది ఎన్ని ఉన్నా ఏది అవసరమో దాని పేరు ఆనాపానసతి. ఓకే. ఇది ఉంటే అవన్నీ అక్కర్లేదు, మిగతావన్నీ ఉన్నా కూడా ఇది 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 అవసరం, ఇది తీరుతుంది ఆనాపానసతి. చివరికి వాళ్ళు ఇక్కడ రావాల్సిందే. చివరికి వచ్చే బదులు ముందే రావచ్చు కదా. అవును. అదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ చెప్పేది. మనం ఒకటే టెక్నిక్ ఉపయోగిస్తాం, దాని పేరు ఆనాపానసతి. ఓకే. వాడు ఎలాంటి వాడైనా సరే, వాడు చదువు ఉన్నవాడైనా సరే, చదువు లేని వాడైనా సరే, ధనుకుడైనా సరే, పేదైనా సరే, తెలివైన వాడైనా సరే, తెలివి లేని వాడైనా, ఎవరైనా సరే, వి స్టార్ట్ విత్ ఆనాపానసతి. అది అందరికీ హెల్ప్ చేస్తుంది, మ్యాక్సిమం హెల్ప్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మ్యాక్సిమం హెల్ప్ చేసే టెక్నిక్ ఉన్నప్పుడు మిగతా టెక్నిక్స్ ఎందుకు పోవాలి మనం? ఓకే. ఇది లేనప్పుడు అవన్నీ మనకు కావాలి, కానీ ఇది ఉన్నప్పుడు అవన్నీ ఎందుకు? ఓకే. సో మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ చాలా ఉన్నాయి. అందులో ఒక స్పెక్ట్రంలో ధ్యానం అనేది ఒక ఎక్స్ట్రీమ్ మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ఎఫిషియెంట్ అని తీసుకున్నప్పుడు, ధ్యానాన్ని మనం తీసుకుంటే అందులో ధ్యానంలో కూడా మన ఆనాపానసతి ధ్యానాన్ని తీసుకున్నప్పుడు ఇంకా అన్నీ వస్తాయి. కాబట్టి దీనికి మనం ఎంత ప్రయత్నించి అగ్రతాంబూలం దాన్ని మనం ఇంకా దేనికి ద్వితీయ తాంబూలం లేదు. ఓకే. ఒకటే దానికి ఒకటే తాంబూలం, ఏకతాంబూలం. ఓకే. ఓకే. అగ్రతాంబూలం. ఓకే. నో ద్వితీయ తాంబూలం. ఇది కాకపోతే అది, అది కాకపోతే అది లేదు మన దగ్గర. ఓకే. ఒకటి ఇది ఉంది, ఇది తీసుకోవాలి. ఓకే. సో ధ్యానం చేసినప్పుడు ఈ కంపెనీలో మనం నేర్పిస్తున్నప్పుడు చాలామంది మేము చేస్తున్నాము, ఎక్స్పీరియన్స్ లాగా ఏమి రావట్లేదు, కాన్సన్ట్రేషన్ లేదు అంటే అదొక, అందరికీ అనుభవాలు రాక్కర్లేదు, అందరికీ కాన్సన్ట్రేషన్ వస్తుంది, అనుభవాలు రాక్కర్లేదు. ఓకే. అనుభవాలు అనేది కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. రాకపోయినా నష్టం ఏమీ లేదు, వస్తే స్పెషల్ లాభం ఏమీ లేదు. ఓకే. అండర్స్టాండ్? ఓకే. అనుభవాలు వచ్చే వాళ్ళకి వస్తాయి, అవసరమైన వాళ్ళకి వస్తాయి, అవసరం లేని వాళ్ళకి రావు. అవసరం లేని వాడికి హాయిగా ఉంటుంది, వాడికి గంటసేపు 2 గంటలు కూర్చుంటాడు, హాయిగా ఉంటుంది, శక్తి వస్తుంది, వాడి ఏకాగ్రత పెరుగుతుంది. అవి మనకు కావాల్సింది. అనుభవాలు వస్తే ఓకే, రాకపోయినా కూడా పర్వాలేదు, ఏడవలసిన అవసరమే లేదు. ఎప్పుడూ ఏడవకూడదు, అసలు దేనికి ఏడవకూడదు. చక్కగా ధ్యానం చేస్తున్నాం కదా. అవును. పక్కవాడికి వస్తే ఓకే, మనకి రాకపోతే నాట్ ఓకే కాదు, మనకి రాకపోతే కూడా నాట్ ఓకే. మెడిటేషన్ చేయాలి ఎప్పుడు, అంత సమయాన్ని ధ్యానానికి కేటాయించాలి ప్రతి ఒక్కళ్ళు. అది తప్పనిసరి. ఓకే. అనుభవం ఇంపార్టెంట్ కాదు, ధ్యానం చేస్తూ ఉండాలి అంతే. నిద్రలాగే, నిద్రలో కొన్ని కళలు వస్తాయి, కళలు రావాలా వద్దా? ఎవరికైనా వచ్చినా ఒకటి, రాకపోయినా ఒకటి. నిద్రే కదా. అవును సార్. అలాగా కళలు వచ్చినా రాకపోయినా నిద్రే. అవును. అలాగే ధ్యానంలో అనుభవాలు వచ్చినా రాకపోయినా ధ్యానమే. ఆ నిద్ర అంత అవసరం, ఇంత ధ్యానం అవసరం. ఓకే. ధ్యానం ఉంటే నిద్ర అవసరం కూడా తగ్గిపోతుంది. ఎస్ సార్. ధ్యానం ఉంటే నిద్ర అవసరం తగ్గిపోతుంది, భోజనం అవసరం తగ్గిపోతుంది, మాట్లాడవలసిన అవసరం కూడా తగ్గిపోతుంది, ఆలోచించవలసిన అవసరం కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా, తమంతట తాము.
ఎవరి దగ్గర ధ్యానం లేదో వాళ్ళు అధికంగా తింటూనే ఉంటారు, అధికంగా నిద్రపోతుంటారు, అధికంగా మాట్లాడుతుంటారు, అధికంగా ఆలోచిస్తారు, అధికంగా వరి అవుతుంటారు. ఎవరికి ధ్యానం ఉందో వచ్చారు కొద్దిగా తింటారు, కొద్దిగా నిద్రపోతారు, కొద్దిగా మాట్లాడతారు, కొద్దిగా ఆలోచిస్తారు, ఎక్కువ ఆలోచించవలసిన అవసరం లేదు. అది సంగతి. ఓకే సార్. ఒక మేనేజర్గా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక ద్వారా తెలుసుకుంది ఏంటంటే ఒక ఫ్రీ విల్ ఉంటుంది, ఎవరికి ఏదైనా నచ్చింది మనం వాళ్ళ చేయనివ్వాలి అని ఒక ఉంది. అయితే ఇక్కడ ఒక బిజినెస్లో మన ఏ టార్గెట్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి. సో అందుకని మన టీం మెంబర్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఇలా చేయొద్దు అలా చేయండి అని చెప్పాల్సి వస్తుంటుంది. అది అది ఎందుకు అంటే ఎలా, అది ఎంతవరకు దాన్ని మేనేజ్ చేయాలి ఒక తెలుసుకున్న తర్వాత తెలియకముందు అనేది? ఏ వ్యాపారంలో అయినా సరే, ఏ వ్యవసాయంలో అయినా సరే, ఏ ఉద్యోగంలో అయినా సరే, ఏ కుటుంబ పరిస్థితిలో అయినా సరే కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి పాటించవలసిందే. దానికి ధ్యానానికి సంబంధం లేదు. అయితే రూల్స్ మనం చెప్పేటప్పుడు మనం అహంకారంతో చెప్పచ్చు, లేదా వినయంతో చెప్పచ్చు. అహంకారంతో చెప్తే కంపెనీ దెబ్బతింటుంది, ఎవడు మీ మాట వినాడు. వినయంతో చెప్తే ఎవడైనా మీ మాట వింటాడు. ఓకే. ఆ అహంకారం పోయి వినయం వస్తుంది ధ్యానం ద్వారా. అది వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులు యుద్ధం అయిపోయింది, మహాభారతం. భీష్ముడు అందరిని చంపేస్తున్నాడు, పాండవులు అందరినీ. 10వ రోజు వెళ్తాడు ధర్మరాజు తాతగారి దగ్గరికి పోయి, తాతగారు మమ్మల్ని నరుకుతున్నారు, మీరు చచ్చిపోయే మార్గం మాకు చెప్పరా అని చేతులు జోడించి అడిగాడు. అంటే నువ్వు చనిపోయే మార్గం నాకు చెప్పని చెప్పేసి వినయంగా అడిగాడు. అప్పుడు భీష్ముడు చెప్పాడు, అరే ఈ నువ్వు మొట్టమొదటి రోజు వస్తుంటే ఈ 10 రోజులు వేస్ట్ అయి ఉండేది కాదు నీకు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ముందే రావాల్సింది అన్నాడు. అంటే ధర్మరాజుకి వినయం ఉంది. వినయంగా అడిగాడు, నువ్వు ఎలా చేస్తావు తాత? నేను ఒక శిఖండితో నేను యుద్ధం చేయను, వాడు ఆడా కాదు మగా కాదు, అలాంటి వాటితో నేను యుద్ధం చేయను, వాడిని అడ్డం పెట్టుకుని అర్జునుడు ఏమైనా చేసుకోవచ్చు అంటే తనే ఉపాయం చెప్పాడు. ఎందుకు? ధర్మరాజు వినయంగా అడిగాడు, అతను చావునే అడిగాడు, దానికే ఒప్పుకున్నాడు ఆయన. ఈయన వినయం చూసి ముగ్ధుడయ్యాడు. సో ఒక కంపెనీలో వినయం ఉండాలి మేనేజ్మెంట్ దగ్గర. ఓకే. అహంకారం ఉండకూడదు. మామూలుగా ఉండేది అహంకారమే. నేను నీకు డబ్బులు ఇస్తున్నాను కదా, నువ్వు నా కింద పని చేస్తున్నావు కదా, నేను చెప్పినట్టు నువ్వు చేయాలన్నాడు. నేను చెప్పినట్టు నువ్వు చేస్తే నీకే బాగుంటుందని చెప్పాలి. ఓకే. సో ఏ పని అయినా వినయంగా చేయొచ్చు, అహంకారంగా చేయొచ్చు. మొగుడు ఇంట్లో అహంకారంగా ఉండవచ్చు, మొగుడు ఇంట్లో వినయంగా కూడా ఉండవచ్చు. స్కూల్ టీచరు అహంకారంతో ఉండొచ్చు, స్కూల్ టీచరు తన విద్యార్థుల దగ్గర వినయంగా కూడా ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు? విద్యా దదాతి వినయం. విద్య అనేది వినయాన్ని ఇస్తుంది. ఎక్కడైతే వినయాన్ని ఇవ్వదో వాడి దగ్గర విద్యావంతుడు కానే కాదు. ఓకే. సో మేనేజ్మెంట్లో వినయం ఉండాలి. ఓకే. బాబాబు ఇంత చేసి పెట్టిన ఆయన అంటే ఎవడైనా చేసి పెడతాడు. నువ్వు చేయబోతే నీ అంతు చూస్తా అన్నాడు అనుకో, వాడు ఎందుకు చేస్తాడు? వాడు నీ అంతు చూస్తాడు. ఎస్. సో మ్యాక్సిమం ఈ అథారిటేటివ్ ఆర్ ఫియర్ బేస్డ్ లీడర్షిప్ అనేది ఉంది. దాన్ని మన ధ్యానం ద్వారా మారిపోతుంది, అంతా మారిపోతుంది, సీన్ అంతా మారిపోతుంది, పూర్తిగా మారిపోతుంది, మొత్తం మారిపోతుంది. ఆఫీస్ అనేది నీ కుటుంబంలో తయారైపోతుంది. ఆఫీస్ అనేది ఆఫీస్గా ఉండదు, అది నీ కుటుంబం. అది వాడంతా నీ వాళ్ళే, పరాయి వాళ్ళు కాదు. నువ్వు ధ్యానంతో నీకు ఆత్మజ్ఞానం వస్తుంది, అహంకారం పోతుంది. అహంకారం పోతే అన్నీ వచ్చినట్టే నీకు. ఎస్ సార్. బాబాబు ఈ పని చేయబెట్టినాయంటే వాడు రాత్రంతా కూర్చొని పని చేస్తాడు. నీకు ఇంత డబ్బు ఇస్తున్నా నువ్వు చేయంటే వాడు చేయడు. ట్రూ. ఆ వినయం ఎక్కడి నుంచి వస్తుంది? ఏ బజార్లో దొరుకుతుంది? MBA డిగ్రీ చేస్తే వినయం వస్తుందా? రాదండి. వినయం ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ధ్యానం చేస్తే కానీ నీకు వినయం రాదు.
లేకపోతే నోటి దురుస్తుతనం ఉంటుంది. నోటి దురుస్తాను. సో నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు మంచిది కాదు ఊరు మంచిది కాదంటాం. ఊరు మంచిదే కానీ నీ నోరు మంచిది కాదు. ఇంకేమంటున్నావు? ఊరు మంచిది కాదంటున్నావు. ఒకసారి దుర్యోధను ధర్మరాజుని ఒక టెస్ట్ ఇచ్చి పంపించారు. ఊర్లో ఎవడైనా మంచివాడు ఉన్నాడేమో చూడసారమని చెప్పి దుర్యోధనకి చెప్పారు. వాడు పెద్దగా వాడికి ఎవడు లేడు, ఒక్కడు కూడా మంచివాడు లేడు అన్నాడు. ధర్మరాజుని అడిగారు, ఊర్లో చెడ్డవాడు ఎవడైనా ఉన్నాడని చెప్పేసి. ఒక్కడు కూడా లేడని చెప్పాడు. అంటే ధర్మరాజుకి చెడు కనపడదు, దుర్యోధనుడికి మంచి కనపడదు. పచ్చ కామదవాడికి లోకం అంతా పచ్చగా కనపడుతుంది, ఎర్ర కామదవాడికి లోకం అంతా ఎర్రగా కనపడుతుంది, కామర్లు లేని వాడికి ఉన్నది ఉన్నట్టు కనపడుతుంది. ధ్యానం చేయని వాడి దగ్గర అన్ని కామర్లన్నీ ఉంటాయి, ధ్యానం చేసేవాడి దగ్గర కామర్లో ఉండదు. కామర్లు ఉండదు, ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అక్కడ ఉన్నది ఉన్నట్టు కనిపిస్తుంది. వాడు చక్కగా జీవిస్తాడు, అందరినీ జీవింపదీస్తాడు. వాడి దగ్గర వినయం ఉంటుంది. విద్యా దదాతి వినయం. విద్య అనేది వినయాన్ని ప్రసాదిస్తుంది. వినయాన్ని ప్రసాదించినప్పుడు అది విద్యే కాదు, అది అవిద్య. అవిద్య అనేది దుఃఖానికి మూల కారణం, విద్య అనేది ఆనందానికి మూల కారణం. ఆ విద్య ఎక్కడి నుంచి వస్తుందంటే ధ్యానం నుంచి వస్తుంది. చాలా అద్భుతమైన పాయింట్ సార్. గర్వం నుంచి వినయం అనేది ఎప్పుడైతే మారిపోతుందో సో మేనేజ్మెంట్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. అంతే మరి. ఓకే. సో ఇదే విధంగా సార్, సో నేను నేర్చుకున్నప్పుడు ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక ద్వారా అంతా ఒకటే, అందరిలోనూ మనకున్నటువంటి క్యాపబిలిటీ ఉందని తెలుసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మనమే, అంతా మనం, అంతా మన వాళ్ళే, అంతా మనం, అందరూ మన వాళ్ళే అనే ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ రూల్స్ ఉంటాయి. 10 గంటల ఆఫీస్ అంటే అది రావాలి, అంతేకాని 10:30 వస్తా అంటే కుదరదు. వాడిని తీసేయాలి, వాళ్ళు మళ్ళీ రానియకూడదు. కంపెనీ రూల్సే, వ్యాపార రూల్సే. ఓకే. దానికి ధ్యానానికి సంబంధం లేదు. దానికి లేదు, ఎందుకంటే అది ఒక అగ్రిమెంట్ అతని వ్యక్తి ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళు దానికి అబైడ్ బై ఉండాలి. ఒక వర్డ్కి అబైడ్ బై ఉన్నట్టు అవి రూల్స్ ఎప్పుడు ఉంటాయి. రూల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు గుడిలోకి వెళ్తాము, చెప్పులు వేసుకుని వెళ్తానంటే కాదు, కుదురుతుందా? ఒప్పుకోరు. చెప్పులు బయట పెట్టు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయినా సరే చెప్పులు బయట పెట్టాల్సిందే. నేను ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పులతో వస్తానంటే కుదురుతుందా? అవును, కాదు. గుడిలో రూలే. రూల్. నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ సిగ్నల్ వెళ్ళిపోతాను, నాకు అర్జెంట్ పని ఉంటే ఒప్పుకుంటాడా? ఎవడు ఒప్పుకుంటాడు? ఎవరికి లేదు అర్జెంట్ పని, ఒకరికే ఉంది అర్జెంట్ పని. అవును, ప్రతి ఒక్కరికి అర్జెంట్ పని ఉంది. అవును, అదే చెప్పేది రెడ్ లైట్ దాటేస్తావేంటి? అవునండి, అవును సార్. నువ్వు చనిపోతున్నా సరే రెడ్ లైట్ దాటకూడదు. ఎస్ సార్. సో సార్ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు న్యూ జనరేషన్ అంటాము, మిలీనియల్స్ అని అంటున్నాము. కంపెనీల్లో మిలీనియల్స్ క్లియర్గా చూస్తే తొందరగా రిజల్ట్స్ రావాలి, తొందరగా శాలరీలు పెరగాలి, తొందరగా ప్రమోషన్ రావాలి, ఏదైనా కూడా తొందర అనేది పనికిరాదు. ఏదైనా అయిపోయిన దీంట్లో ఉంటుంది. ఇప్పుడు తొందరగా చేస్తాడు కూడా, తొందరగా బీపీ వస్తుంది వాడికి. ఓకే. తొందరగా క్యాన్సర్ వస్తుంది, అవి తొందరగా, ఇవి కూడా తొందరగా వస్తాయి. ఓకే. తొందరగా ముసలితనం వస్తుంది వాడికి, తొందరగా చావు వస్తుంది, తొందరగా అవమానం వస్తుంది. అది తొందరగా ఇవి కూడా తొందరగా వస్తాయి. ఓకే. తొందరగా చావాలని ఉందా? తొందరగా ముసలితనం రావాలందిగా అది తొందరగా చేయి. బిజినెస్లో కూడా నో. ఎంత సంపాదిస్తాడు? ఒక రోజుకి ఒక రొట్టె, ఒక ఆవకాయ ముక్క, ఎంత సంపాదించాలి ఆయన? కోటి సంపాదించాలి ఏంటి? అదే దుఃఖానికి మూల కారణం. నీ కడుపుకి సరినంత సంపాదించుకోవాలి. ఎంత సంపాదిస్తావు? ఎంత లిమిట్? ఎంత మరి లేదు. అక్కడే అందరూ పడిపోయారు. లిమిట్ లేదు ధన సంపాదనకి. లిమిట్ ఉంచుకోవాలి. ఎస్ సార్. తొందర దేనికి? అవును, ఆ తొందరే పనికిరాదు. అది పనికొచ్చే తొందర కాదు, పనికిరాని తొందర, అనర్థదాయకమైన తొందర. గుడ్ సార్. బిజినెస్లో చాలామంది ఇది రెగ్యులర్గా చూస్తుంటాము. ఒకసారి అందులోకి దిగిన తర్వాత దాంట్లోనే అలా పూర్తిగా ఇంకా ఒక రోజుకి 20 గంటలు 24 గంటలు చేస్తూనే ఉంటారు. దాని పేరే మూర్ఖత. వీళ్ళు ఏమంటారంటే మాకు దాని ద్వారానే ఎంజాయ్మెంట్ వస్తుంది అంటారు. అదే నాకు ఎంజాయ్మెంట్ ఇస్తుంది, నేను చేస్తున్నాను అంటారు.
కానీ అది రాంగ్. ధ్యానం లేకుండా ధ్యానం ఉండదు, అది చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్చుకుంటే ఈ మూర్ఖత్వాలన్నీ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు చెప్తాను. మా మదర్ దగ్గర ఆవిడకి సంగీతం అంటే ఇష్టం. మేము బాగా సంగీతం నేర్చుకునేవాడు. మా ఫాదర్కి ఇష్టం లేదు అది. సంగీతంతో డబ్బులు వస్తాయా అని అడిగేవాడు. డబ్బులు ఎందుకు వస్తాయి సంగీతంతో? సంగీతం వస్తుంది. ఆయన దృష్టిలో నుంచి సంగీతం అనేది వేస్ట్, ఎందుకంటే డబ్బులు రావు అందులోంచి. కానీ మా మదర్ ఏమంటుంది, సంగీతం నేర్చుకోవాలా అంటుంది. మేము సంగీతం నేర్చుకున్నాం. మా ఫాదర్ మాట వినలేదు, మా మదర్ మాటే విన్నాం. హాయిగా ఉన్నాం. డబ్బులు ఎవరికి కావాలి? మా ఫాదర్కి డబ్బులే కావాలి. సో ధ్యానం ఉంటే ఆటోమేటిక్గా ఈ బ్యాలెన్స్ అనేది తెలిసిపోతుంది. స్త్రీకి డబ్బు అక్కర్లేదు, పురుషుడికే డబ్బు కావాలి. స్త్రీకి సుఖం కావాలి, శాంతి కావాలి. ఓకే, ఇంట్లో కానీ సంఘంలో కానీ. ఈ పురుషుడే అహంకారపూరితుడు. వాడికి శాంతి సుఖం అక్కర్లేదు, వాడికి డబ్బు కావాలి. వాడికి all males are stupid people, all females are great people. అందుకేనేమో సార్ ఇప్పుడు చాలా కంపెనీల్లో ఇంక్లూజివ్నెస్ అని చెప్పేసి డైవర్సిటీలో మ్యాక్సిమం ఇప్పుడు మన దీంట్లో చూసుకుంటే రేట్ ఆఫ్ విమెన్ ఎంప్లాయ్మెంట్ తక్కువ, 10 to 13% ఉన్నదాన్ని ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ క్యాడర్లో ఇంకా తక్కువ ఉన్నారు. సో కొన్ని కంపెనీస్ ఇవి బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి, విమెన్ ఎంప్లాయీస్ కూడా మ్యాక్సిమం రావాలి, ఉండాలని. పురుషుడు స్త్రీ దగ్గర నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. ప్రతి స్త్రీ సహజంగానే ఒక ఆధ్యాత్మికవేత్త, తెలిసినా తెలియకపోయినా. ఈ పురుషుడికి ఎన్ని భగవద్గీతలు వచ్చినా కూడా వాడు ఆధ్యాత్మికవేత్త కాదు. అందుకనే ప్రతి పురుషుడు అర్ధనారి కావాలి. అర్ధనారీశ్వరుడు తత్వంతో అది. ఏ స్త్రీ కూడా అర్ధ పురుషుడు కావక్కర్లేదు, కానీ ప్రతి పురుషుడు ఒక అర్ధనారి కావాలి. అంటే తన పురుషత్వంతో సగం తీసేసి సగం నారీ తత్వాన్ని పెట్టుకోవాలి. అది సంసారంలో బాగా నేర్చుకోవచ్చు, సన్యాసులు నేర్చుకోలేరు. అందుకే సంసారం గొప్పది సన్యాసం కన్నా. పురుషుడు స్త్రీ దగ్గర నేర్చుకోగలడు, దగ్గరగా ఉండి. నన్ను ముట్టుకోక నామాలు కాకంటాడు సన్యాసి. వాడు ఏం నేర్చుకోలేడు. వాడు అహంకారం పెరుగుతుంది వాడికి. సంసారంలో అహంకారం తగ్గుతుంది, సన్యాసంలో అహంకారం పెరుగుతుంది. నన్ను ముట్టుకోకంటాడు వాడు. పురుషుడు స్త్రీ దగ్గర నేర్చుకోవాలి. ఓకే, అర్ధనారీశ్వరుడు తత్వం అంటే అది. కంపెనీలో కానీ, బిజినెస్లో కానీ, ఎక్కడైనా కానీ. సో క్లియర్గా అంటే క్లియర్గా మీరు చెప్పిన దాని ప్రకారం విమెన్ ఎంప్లాయీస్, విమెన్ లీడర్స్ ఒక బిజినెస్లో ప్రతి రంగంలో ఉంటే అంతగా అది రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అది డెఫినెట్గా నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నాను సార్ మా బిజినెస్లో కూడాను. మీరు అన్నట్టుగా బ్యాలెన్స్ అనేది క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఒక రేస్ ఉంటే అక్కడేమో క్లియర్గా ఒక హ్యాపీనెస్, శాంతి అవి కావాలని చెప్పేసి అది. ఒక స్త్రీ బయటకు వచ్చి ఉద్యోగం చేస్తున్నప్పుడు పురుషుడు ఇంట్లో ఉండి వంట వండడం నేర్చుకోవాలి. ఓకే, పురుషుడు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవడం నేర్చుకోవాలి. అదేదో అవమానకరమైన విషయంగా భావిస్తాడు పురుషుడు. అది గౌరవమైన విషయం, చాలా గౌరవకరమైన విషయం అది. ఎస్ సార్. ఇవి చాలా రెండు ముఖ్యమైన విషయాలు. ఒక సీనియర్ మేనేజ్మెంట్గా నేను కంపెనీలో ఒక టార్గెట్ సెట్ చేసేసి, అంటే అది నా ఉద్దేశంలో ఒక బోర్డు ఇన్వెస్టర్స్కి కావాలని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా అక్కడ సెట్ చేసేయడం ద్వారా ఆ ప్రెషర్ని మేనేజ్మెంట్ నుంచి నెక్స్ట్ వాళ్ళకి అది అలాగా ఇంకా ఒక ఎప్పుడు కూడా బిజినెస్ జరుగుతుంది. అది బాగా ప్రెషర్ పెట్టి అది పైనుంచి కిందకి వెళ్తుంది. సో ఒక ఇన్వెస్టర్ ఎక్కడో వాళ్ళకి ఇంత కావాలి అని చెప్పేసి, లేకపోతే ఒక మార్కెట్ని బాగా పెంచడం కోసం అని చెప్పేసి నేను గమనించింది, సీనియర్ మేనేజ్మెంట్ ఒక పూర్తిగా ఆలోచించకుండానో ఒక వాళ్ళు గుడ్గా అనిపించాలని చెప్పేసో, బికాస్ సక్సెస్ఫుల్ అనిపించుకోవడానికో అటువంటి సీరియస్ టార్గెట్స్ తీసుకోవడం ద్వారా పూర్తిగా అందరు ఎంప్లాయీస్ మీదకి దాని స్ట్రెస్ ఇష్టం అనిపిస్తుంది. ఒక ధ్యానమే ఉంటే
ఒక లీడర్లో ఏ విధంగా వాళ్ళకి మీ సజెషన్స్ ఏ విధంగా చేయాలి, ఒక కంపెనీ టార్గెట్ సెట్స్ ఏ విధంగా చేయాలి, ఇలా కింద వాళ్ళందరికీ ఒక ఎప్పుడు కూడా బలవంతంగా మీరు చేయండి చేయండి చెప్పేసి క్రియేట్ చేసి అంతా ఫెయిర్ఫుల్గా వెళ్ళిపోవడం కాకుండా ఒక కంపెనీ యొక్క ఆదర్శం ఎలా ఉండాలంటే ఆ ఎంప్లాయీస్ అందరూ సుఖంగా ఉండాలి, వాడు ఇంత సంపాదించుకోవాలి, ఇంత డబ్బులు పొందుతోవాడు ఇంత సుఖాన్ని కూడా ఇంత శాంతిని కూడా సంపాదించుకోవాలన్న ఆదర్శం ఉండాలి ఎంప్లాయర్కి. ఓకే, ఆదర్శం లేకపోతే లాభం లేదు. ఎక్సలెంట్. ఓకే, ఏ ఎంప్లాయర్కైనా కూడాను ఆదర్శం ఉండాలి. ఆదర్శం అంటే ఏంటి? ఒక డబ్బే ప్రధానం కాదు, ఆరోగ్యం ప్రధానము, శాంతి ప్రధానము, సుఖము ప్రధానము అని ఒక దృక్పథం ఉండాలి. ఉండకపోతే లాభం లేదు. అది మెయిన్ ఒకటి ఉండాలి కంపల్సరీ. అది కంపల్సరీ. చిన్న ఆర్గనైజేషన్ పెద్ద ఆర్గనైజేషన్ అయినా సరే, చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అయినా సరే, ఒక సరియైన దృక్పథం ఉండాలి. అందుకే బుద్ధుడి అష్టాంగ మార్గంలో సమ్మాదిట్టి సరియైన దృక్పథము ఫస్ట్, తర్వాత సరియైన కోరిక. తన ఎంప్లాయీస్ చేత 24 గంటలు పని చేయించి డబ్బులు దొబ్బుదామంటే లాభం లేదు. అది సరియైన కోరిక కాదు, సరికాని కోరిక. ఎంప్లాయీస్కి సరికాని దృక్పథాలు, సరికాని కోరికలు ఉంటాయి. అలాగే సరికాని వాక్కు ఉంటుంది. ఇందాక చెప్పినట్టు దురుస్తనం అహంకారంతో చెప్పేది. కనుక ఎంప్లాయీకి అందరికీ కూడా సరియైన దృక్పథాలు, సరియైన కోరికలు ఉండాలి. వాళ్ళ చేత ఊడికం చేద్దామంటే ఎలాగా? నీ ఎంప్లాయర్కి నువ్వు మంచి భోజనం పెట్టాలి. ఎంప్లాయర్స్కి మాంసం తినిపించకూడదు, శాకాహారమే పెట్టాలి. తర్వాత ప్రతిరోజు వాడికి ధ్యానించి నేర్పించాలి. నీకెంత ధ్యానం అవసరం, ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ధ్యానం వల్లనే సుఖం, శాంతి, ఆరోగ్యం అన్నీ వస్తాయి. కానీ అవన్నీ ఇవ్వాలి వాడికి. ప్రతి కంపెనీలో కూడా ధ్యానం నిశ్చితంగా చెప్పాలి. ఓకే, ఆ రోజులు వస్తున్నాయి. ఎస్ సార్. ఒకప్పుడు లేవు, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. రేపు అన్ని చోట్ల ఉంటాయి. ప్రతి స్కూల్లో, ప్రతి కాలేజీలో, ప్రతి ఇన్స్టిట్యూషన్లో, ప్రతి కంపెనీలో విధిగా, ప్రతి ఎయిర్పోర్ట్లో, ప్రతి రైల్వే స్టేషన్లో ధ్యానం రూమ్స్ ఉంటాయి. ధ్యానం యొక్క విశ్వరూపం మనం చూడబోతాము. సో సరైన దృక్పథాలు ఉండాలి ఎవరికైనా కానీ. సరైన కోరికలు ఉండాలి. అవి లేకపోతే లాభం లేదు, దుఃఖమే కారణం. సో ఒక వ్యక్తికైనా కానీ, ఒక కంపెనీకైనా కానీ దుఃఖమే కారణం అవుతుంది. సో ఒక బిజినెస్ అనేది ఎవరైనా స్టార్ట్ చేసినా మీరు అనేది కంపల్సరీగా ఎంప్లాయీస్ గురించి పూర్తిగా అదొక ఒక చాలా కంపెనీలు పెడుతున్నాయి కానీ దాన్ని అంతగా పాటించరు. ఆ టైంకి వచ్చేసరికల్లా ఒక గోల్ ఉంది కాబట్టి దానికి చేయండి అని చెప్తుంటారు. సో దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేటట్టు ఒక సరైన దృక్పథం పెట్టుకొని చేస్తే ఆ బిజినెస్కి సక్రమంగా ఉంటుంది. లేకపోతే నువ్వు ఎక్కువ లాభాలు వస్తాయి కానీ బిజినెస్ పడిపోతుంది. తర్వాత అది గగన కుసుమం అవుతుంది. అంటే నీళ్ల మీద బిల్డింగ్ లాగా. నీళ్ల మీద బిల్డింగ్ కట్టచ్చు కానీ వెంటనే కూలిపోతుంది. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఫౌండేషన్ అనేది ఆధ్యాత్మికత, ఫౌండేషన్ అనేది ధ్యానం. ప్రాపంచికత అన్న బిల్డింగ్కి ఫౌండేషన్ ధ్యానం, ఆధ్యాత్మికత. ఏ యాక్టివిటీ అయినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే మూలం ఆధ్యాత్మికత. కంపెనీ కూడా ఒక యాక్టివిటీ అంతే, అది స్పెషల్ ఏం కాదు. కంపెనీ అంటే స్పెషల్ ఏం కాదు సార్. సో దీంట్లో నాకు మీ ద్వారా ఒక 10 సంవత్సరాల క్రితం తెలుసుకున్నాను, కంపెనీలో బిజినెస్లో కాంపిటీషన్ అనేది ఉంటుందా అంటే నో కాంపిటీషన్ అన్నారు. పూర్తిగా నాకు అర్థమైంది. కానీ బాబు మీకు అర్థమైతే ప్రపంచానికి అర్థమైనట్టే లెక్క. ఎందుకంటే మీరు ప్రపంచానికి నేర్పిస్తారు కనుక. ఎస్ సార్. ఇంకొకసారి ఏ విధంగా అంటే చాలాసార్లు మనం కంపీట్ చేయాలి, మనం ఇలా చేయాలి, కాంపిటీషన్ ఉంది అనే ఒక వర్డ్ ఎప్పుడు వింటుంటాం సర్కిల్స్లో. దాని గురించి ఒక మీ వివరణ, ఎందుకు కాంపిటీషన్ లేదంటున్నాను? డబ్బులు సంపాదించడంలో కాంపిటీషన్ ఉన్నప్పుడు బుద్ధిత్వం సంపాదించడం కూడా కాంపిటీషన్ ఉండాలి. అది ఎక్కడ ఉంది? ఓకే, అది ఉందా? లేదు.
ఎంతసేపు నీ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ కానీ నీ కొడుకు బుద్ధుడు కావాలని ఎప్పుడైనా కోరుకున్నావా? ఐఏఎస్ ఆఫీసర్ గొప్ప, బుద్ధుడు కావడం గొప్ప? బుద్ధుడే గొప్ప. మరి ఎప్పుడు చిన్నప్పటి కోరుకున్నారా నీ వాడు బుద్ధుడు కావాలని చెప్పేసి? లేదు, కాదు, కోరుకోలేదు. లేదు, నీ వాడు ఐఏఎస్ ఆఫీసరే కావాలి, వాడు చదవాలి, వాడు పాస్ కావాలి, లేకపోతే వాడు పీక పిసికిస్తాం, లేకపోతే మనకి అవమానం. ఈ తల్లిదండ్రులంతా ఇలాంటి పిల్లల్ని కంటున్నారు. బుద్ధత్వం కోసం కాంపిటీషన్ ఉండాలి. అది మనం నేర్పించేది. నేను కర్నూలులో ఉన్నప్పుడు చాలామంది కుర్రాళ్ళు వచ్చేవారు నా దగ్గరికి దానికోసం. ఈ కుర్రాళ్ళు రాగానే వాళ్ళ ఇంటి వాళ్ళంతా నా మీద పడేవాళ్ళు, మీరు మా కుర్రాడిని స్పాయిల్ చేస్తున్నారని చెప్పేసి. మనం ధ్యానం నేర్పిస్తున్నాము, వాళ్ళేమో మన మీద యుద్ధానికి వచ్చారు. ఇంటి ముందర ఎప్పుడో ఒక 10 మంది ఫ్యామిలీస్ ఉండేవి, మా కుర్రాడిని మీరు స్పాయిల్ చేస్తున్నారని చెప్పేసి, చెడిపేస్తున్నారని చెప్పేసి. వాడేమంటాడు, నేను ఇంటికి వెళ్ళాను, ఇక్కడే మీ దగ్గరే ఉంటానంటాడు వాడు. మా కుర్రాడిని మీరు మాకు కాకుండా చేశారని వాళ్ళు. నేనేం చేయని చెప్పండి? ప్రతి చోట ఇలానే ఉంది. ఈ సంఘమే మూర్ఖపు సంఘం. ఈ మూర్ఖపు సంఘాన్ని బుద్ధుడి సంఘంగా చేయడం కోసమే మనం ఉన్నాం. చేసి తీరుతాం, అవుతుంది. ప్రతి ఒక్క మనిషి బుద్ధుడు అయ్యో తీరాల్సిందే. మన ప్రైమ్ మినిస్టరే బుద్ధుడు ఇప్పుడు. ఎస్ సార్, అది చాలా గొప్ప విషయం. మరి మిగతా మినిస్టర్కి మిగతా ఎమ్మెల్యేస్కి ఏం పోయేకాలం? ఏం పోయేకాలం? ఎస్ సార్, ఆయన గొప్ప ప్రైమ్ మినిస్టర్, తనకి దేశాన్ని బాగా నడిపించడం లేదా? అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి ఏదో చేస్తున్న తనకి ఆయన దగ్గర ధ్యానం ఉంది, ఆయన దగ్గర ధ్యానం ఉంది. అవునండి, అందుకేం తొందర ఏం లేదు. ఎస్. సో మన వరకు కాంపిటీషన్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు, ఎందుకంటే ఏదైనా మన వరకు మనం చూసుకుంటాం కాబట్టి ధ్యానం ద్వారా. ఇంకా వేరే వాళ్ళు ఎలా చేశారో వాళ్ళు కూడా వృద్ధి చెందాలనేది మన కాన్సెప్ట్, ఎందుకంటే అందరూ ఒకటే కాబట్టి. మీరు ఇందాక అన్నారు మొదట్లో, అంతా ఒకటే అయినప్పుడు ఇంకా కాంపిటీషన్ అనే కాన్సెప్టే ఉండదు. మన ధ్యానం ద్వారా ఇండివిజువల్ కాన్షియస్నెస్ ఉండదు, గ్రూప్ కాన్షియస్నెస్ వస్తుంది. గ్రూప్ కాన్షియస్నెస్ వస్తుంది. దేశం అంతా బాగుండాలి అనిపిస్తుంది, ప్రపంచం అంతా బాగుండాలి అనిపిస్తుంది. ప్రపంచం అంతా బాగుండాలి, నేను నా కంపెనీ బాగుండాలి అని ఉండదు, అది పోతుంది. అది పోతుంది. దాని బదులు దేశం అంతా బాగుండాలి అనిపిస్తుంది. సో ఈ ఆలోచనలతో రన్ చేసినప్పుడు దానివల్ల గుడివాడ అప్పారావు గారు ఏం చెప్పారు? దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా. దేశమును ప్రేమించమన్నా అన్నాడు, నిన్ను నువ్వు ప్రేమించుకోవాలని చెప్పలేదు, నీ కంపెనీ నువ్వు ప్రేమించుకోవాలని చెప్పలేదు, దేశము. అప్పుడే మంచి అన్నది పెంచుతుంది. దేశంని ఈ కంపెనీ వాడి దేశంని ప్రేమిస్తున్నారా? లేదు. మరి ఇంకా ఎంత కావాలి అని చాలా మంది నాకే కావాలి. ఇంకా అంటే ఆదిలోని హంసపాద అన్నమాట. ఆదిలో హంసపాద. దేశమును ప్రేమించమన్నా, అది పాయింట్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టిబెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవో. దేశమును 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 ప్రేమించుమన్నా దేశాభిమానం నాకు కద్దని గొప్ప మాటలు చెప్పుకోకోయ్. పూని ఏదైనాను ఒక మేల్ పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపవో. దేశమును ప్రేమించుమన్నా సొంత లాభము కొంత మానుకు. ఈ కంపెనీ వాడు సొంత లాభాన్ని కొంత మానుకోవాలి.
సొంత లాభము కొంత మానుకో. అంతా బతుకోక్కర్లేదు, కొంత మానుకోబోయి. కొంత మానుకోవచ్చు. సొంత లాభము కొంత మానుకో, పొరుగువాడికి తోడుపడబోయ్. దేశమంటే మట్టిగాదోయ్, దేశమంటే మనుషులో. దేశమును ప్రేమించు మన్నా. ఇది ఉందా కంపెనీలో చెప్పండి? అద్భుతంగా ఉంది సార్. అంతా ఇంకా గురుతర గారు చెప్పింది పూర్తిగా ఫాలో చేస్తే ఇంకా మొత్తం అంతా సొంత లాభము కొంత మానుకు, పొరుగు వాడికి తోడ్పడబోయి. అంతే. ఎస్ సార్, అదే కోరుకుంటున్నాను కంపెనీల దగ్గర నుంచి. ఎస్ సార్. దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు, సిఎస్ఆర్. ఎస్ సార్, చేయాలి. ఎస్ సార్. ఆ సిఎస్ఆర్ అనేది పూర్తిగా ధ్యానం కోసం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్ సార్. ఎందుకంటే దీనివల్లనే హయ్యెస్ట్ లాభాలు వస్తాయి అందరికి, పొరుగు వాడికి హైయెస్ట్ లాభాలు ధ్యానం నేర్పిస్తే. ఓకే సార్. సో అద్భుతంగా ఉంది సార్. అంటే కాంపిటీషన్ అనేది ఒక గ్రూప్ కాన్షియస్ పెరుగుతుంది కాబట్టి, ఎందుకంటే చాలాసార్లు నేను బిజినెస్లో చాలామంది దాని మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళు పెరుగుతున్నారు, వాళ్ళకన్నా మనం ఇంకా ఎలా పెరగాలి, వాళ్ళని ఎలా తగ్గించాలని చూస్తున్నారు. కానీ మనం ఎలాగ పెంచుకోవాలి అంటే, మేము చూసింది ఒక కాంపిటీషన్ అనేది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు బాగా చేసినప్పుడు మనం కూడా ఇంకా బాగా చేయొచ్చు. ఇన్నోవేషన్ కోసం వాడుకోవాలి, కానీ వాళ్ళని తగ్గించడం కోసం ఖర్చు చేయడం కాకుండా చేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఆ గ్రూప్ కాన్షియస్ ద్వారా వస్తుందని అంటారు. ధ్యానం ద్వారా గ్రూప్ కాన్షియస్ పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వస్తుంది. సార్, దీని నుండి మీరు న్యాచురల్గా నా ఫైనల్ క్వశ్చన్కి వచ్చేసారు. సో ఒక దేశం మీ సొంత లాభం కొంత మానుకొని, సొంత లాభాన్ని కొంత మానుకొని అనేది దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చేయాలి కంపెనీ అన్నారు. సో ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ముఖ్యంగా ధ్యానం అనేది ప్రధానమని. 99% CSR should be for meditation. 99%. సో ధ్యానం ద్వారా అన్నీ వస్తాయి. బికాజ్ మెడిటేషన్, ధ్యానం అనేది 1000% అందరికీ లాభాలు కలిగిస్తుంది. 100కి 1000 ఇస్తుంది, 100కి 100 కూడా కాదు. సో ధ్యానం ద్వారా లీడర్స్ పూర్తిగా మారుతారు, ఎంప్లాయీస్ పూర్తిగా మారుతారు. సో బిజినెస్ పూర్తిగా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానం అనేది ఒక కోర్గా సిఎస్ఆర్లో పెట్టాలి. జపాన్లో ప్రతి కంపెనీలోనూ వాడు ఫస్ట్ ఫ్యాక్టరీలో అర్ధగంట సేపు ధ్యానం చేయిస్తాడు. అందుకని జపాన్లో టర్నోవర్ ఉండదు, ఎంప్లాయీస్ టర్నోవర్ చాలా తక్కువ. అమెరికాలో ఎంప్లాయీస్ టర్నోవర్ ఇవాళ ఉన్నవాడు రేపు ఇంకో కంపెనీకి వెళ్తాడు. ఎందుకంటే అమెరికాలో ధ్యానం లేదు, జపాన్లో ధ్యానం ఉంది. ఓకే. జపాన్లో ప్రొడక్టివిటీ చాలా ఎక్కువగా ఉంది. చాలా ఎక్కువ ఉంది. అవును సార్. ఎందుకంటే జపాన్లో వాడు ధ్యానానికి ప్రాముఖ్యత ఇస్తాడు వాడు. ఎస్ సార్. అమెరికాలో లేదు. లేదు. అందుకే జపాన్ అన్నిటిని అధిగమించింది. ఎస్ సార్. ప్రొడక్టివిటీలో. ఎస్ ఎస్. అందుకే కంపెనీస్ ఎంప్లాయీస్ ఆర్ హ్యాపీ. టర్నోవర్ ఉండదు. ఒక కంపెనీలో వాళ్ళు జాయిన్ అయితే వాడు 30 సంవత్సరాలు ఆ కంపెనీలోనే పనిచేస్తాడు. చేస్తారు సార్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉంది, ఎందుకంటే కంపెనీ బాగా చూసుకుంటుంది వాడిని. కంపెనీ చూసుకుంటుంది కాబట్టి ధ్యానం నేర్పిస్తుంది. నేర్పిస్తారు. మరి ఇంతకన్నా ఇంకేం కావాలి? ఎగ్జాంపుల్ జపాన్ కన్నా. ఎస్ సార్. అక్కడ కూడా మీరు అన్నట్టు ఆ గ్రోత్. అయితే జపాన్లో ఒకటే మిస్టేక్ ఉంది, ఎక్కడైనా కానీ మాంసం తినిపిస్తారు. ఆ మాంసం ఉండకూడదు అంతే. స్పిరిచువాలిటీ అంటే కేవలం ధ్యానం అనుకుంటున్నారు. ధ్యానంతో పాటు శాకాహారం ఉండి తీరాలి. ధ్యానం ఉన్నా శాకాహారం లేకపోతే లాభం లేదు అని అనుభవం. శాకాహారం ఉండి తీరాలి. ఎక్కడ కంపెనీలో క్యాంటీన్లో ఎక్కడ మాంసం ఉండకూడదు. అది ఆ మార్పు రానంత వరకు వాడికి సుఖం ఉండదు, శాంతి ఉండదు. నువ్వు జంతువులను కోస్తుంది కూడా నీకు ఎక్కడ ఉంటుంది సుఖం ఉంటుంది, శాంతి. నువ్వేమో చంపుతున్నావు, నువ్వేమో సుఖంగా ఉండాలా? ఎట్టా? మనిషి ఎంతో జంతువు కూడా అంతే. మనిషి ఎక్కువ, జంతువు మనిషికి ఒక ఆహార పదార్థం కాదు. సో డెఫినెట్గా కాదు సార్. మరి అవన్నీ చేస్తున్నారు కంపెనీలో. అవును, చేస్తున్నారు. అంతే. మరి దుఃఖం ఉండవలసిందే వాడికి నష్టాలు ఉండవలసింది, దుఃఖం ఉండవలసిందే వాడికి. నష్టం కూడా ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఉండి తీరాలి వాడికి శాపం పెడుతున్నాను. నా శాపాలు ఫలిస్తాయి. ఎస్ సార్. న్యాచురల్గా గ్రూప్ కాన్షియస్నెస్ పెరిగినప్పుడు ఇంకా ప్రతిదాన్ని కూడా మనం అదే ఒక ఆప్యాయత చూడాల్సి ఉంది కాబట్టి సో అది న్యాచురల్గా వచ్చేస్తుంది. ధ్యానం ద్వారా అదంతా న్యాచురల్గా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, మరిన్ని విషయాలు తెలుసుకున్నాము. ఒక కంపెనీకి
ఒక బిజినెస్కి ముఖ్యంగా ఎంప్లాయీ చాలా చక్కగా చూసుకోవాలని చాలా ఇంపార్టెంట్. అలాగే కాంపిటీషన్ అనేది లేదు. గ్రూప్ కాన్షియస్ పెరగడం ద్వారా కాంపిటీషన్ ఉండదు. ఎప్పుడు మన అభివృద్ధి కోసం మనం చూస్తాము. సిఎస్ఆర్ ముఖ్యంగా సిఎస్ఆర్లో ధ్యానం అనేది మ్యాక్సిమం పెట్టాలి. 99% దాన్ని పూర్తిగా ధ్యానంగా వాడితే అన్ని కంపెనీ అభివృద్ధి చాలా బాగుంటుంది. ఇంకా ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ అనేది ఎక్కడైతే ఉండకుండా ఉంటుందో కంపెనీ లాభాలు మనశ్శాంతితో పాటుగా కంపెనీ లాభాలు కూడా చక్కగా ఉంటాయి అని చెప్పేసి మనం ప్రతిసారి ద్వారా నేర్చుకున్నాము. ఎన్నో కంపెనీలు ఇప్పుడు ధ్యానాన్ని మైండ్ఫుల్నెస్ని బాగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. టాప్ కంపెనీస్ మనం గూగుల్ మార్నింగ్ లెగిస్తే వాడతాము. సో గూగుల్లో ఒక ధ్యానం అనే కోర్స్ ఉంది, ప్రతి ఎంప్లాయీ నేర్చుకుంటున్నారు. అలాగే చాలా కంపెనీస్ IBM ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. మనం కూడా ప్రతి బిజినెస్లో మనం చేసే దాంట్లో ప్రతి ఎంప్లాయీకి కంపల్సరీగా ధ్యానం నేర్పుతూ ఎంప్లాయీ గురించి కానీ మనం మొదటగా ఆలోచిస్తూ ఉంటే మన బిజినెస్లో మంచి అభివృద్ధి మాత్రం చాలా చక్కగా వస్తుంది చెప్పడంలో ఏ సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.